సో పరలోకము ఆరు నరకము, నిత్య జీవము ఆరు నిత్యం మరణము. సో నిత్య జీవము అనేది ఇరుకు ద్వారము. సో నిత్య మరణం అనేది విస్తారమైన మార్గము, వెడల్పు మార్గము. సో మన మార్గం ఎప్పుడైనా ఇరుకైన మార్గం లాగా ఉండాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించడం నేర్చుకోండి అని చెప్పాడు. అందులో ప్రవేశించే వాళ్ళు కొంతమంది, ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించే వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు అని చెప్పాడు దేవుడు. సో మనందరం కూడా ఇష్టపడాలి ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి. ఇరుకు ద్వారం ఎప్పుడైనా మనకు జీవాన్ని ఇస్తుంది, అందులో శాంతిని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, దీర్ఘశాంతిని ఇస్తుంది. కొత్తలో అది కొంచెం నీకు కష్టం అనిపించవచ్చు, కానీ ఇష్టం చేసుకొని అదే ఇరుకు ద్వారంలో నడిచినప్పుడు నీకు దాని మించిన సుఖము ఏది ఉండదు. అది నిన్ను నిత్య జీవం వైపు, పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని కోరుకోవాలి. అందులో ప్రవేశించాలని కోరుకునే వాళ్ళు కొందరే ఉన్నారు. ఆ కొందరిలో మనం ఉంటామని కోరుకోవాలి, మనం ఉండాలని కోరుకోవాలి. నిత్య మరణము విడల్పైన మార్గము, అందులో ప్రవేశించే వాళ్ళు అనేక మంది, కానీ అది సుఖం ఉండదు. కొత్తలో బాగా సంతోషం పెట్టవచ్చు ఆ ద్వారంలో వెళ్ళినప్పుడు, కానీ తర్వాత చాలా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చాలా నరక యాతన పడాల్సి ఉంటుంది. కాబట్టి మనందరి మార్గము పరలోక మార్గము, నరకానికి వెళ్ళే మార్గము కాదు. కాబట్టి మనం పరలోక సంబంధుల్లాగా నడవాలి, పరలోక సంబంధుల్లాగా ప్రవర్తించాలి. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు. మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. సో అబద్ధ ప్రవక్తలను గూర్చి ఏమంటున్నాడు? జాగ్రత్త పడుడి. సో ఆల్రెడీ వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వద్దరు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. సో అంతిమ దినాల్లో చాలామంది సేవకులు తయారవుతారమ్మా. సో సేవకులు అంటే ఓన్లీ దేవుడి చేత నడిపించబడే వాళ్ళు కాదు. ఈవెన్ అపవాది కూడా సేవకుల్ని తయారు చేస్తాడు. సో అంతిమ దినాలలో అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త పడండి అంటున్నారు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, మనల్ని పరలోకానికి వెళ్ళే మన మార్గం అడుగులు వేస్తున్న మన నడకను నరకం వైపు ఉన్న అడుగులు వేపించడానికి అపవాది అబద్ధ ప్రవక్తలను తయారు చేస్తాడు. సో అంటే డూప్లికేట్ పాస్టర్స్, ఫేక్ పాస్టర్స్, ఫేక్ ప్రొఫెట్స్. సో ఇప్పుడు ఈ అంతిమ దినాలలో ఫేక్ ప్రొఫెట్స్ తయారవుతారు, ఫేక్ పాస్టర్స్ తయారవుతారు. చాలామంది అంటారు మన దగ్గరకు వచ్చి, నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది, నాకు డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది, నాకు ప్రొఫెసీ గిఫ్ట్ ఉంది, నాకు ఆ గిఫ్ట్ ఉంది, ఈ గిఫ్ట్ ఉంది, ఇన్ని చమత్కారాలు చేశాను, అన్ని అద్భుతాలు చేశానని అనేక మంది వస్తారు, చెప్తారు. ఎందుకు? మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి ఆ అద్భుతాల వైపు తిప్పేసి వాక్యానికి విరుద్ధంగా నడిచేలాగా చేస్తారు. సో జాగ్రత్త పడుడి అంటున్నాడు. వారు గొర్రెల చర్యలు వేసుకొని, సో పైకి మాత్రం సాఫ్ట్గా స్మూత్గా కనపడతారు, మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడులు. సో లోపల వాళ్ళంతా కూడా క్రూరమైన తోడులు, ధనాపేక్షతో మన దగ్గర ఉన్న ధనాన్ని సంపాదించాలని, లేకపోతే మన ఆత్మను పరలోకం వైపు వెళ్లకుండా నరకానికి పంపించాలని చూస్తాడు. కానీ అంతిమ దినాలలో దేవుడు ఆ జడ్జిమెంట్ డే రోజు వీళ్ళందరికీ కూడా తీర్పు ఉంటుంది. అందుకే సేవ అనేది అంత ఈజీ కాదమ్మా. ఖచ్చితంగా చేయాలి సేవ, అండ్ నిక్కచ్చిగా చేయాలి సేవ, నీతిగా చేయాలి, నిజాయితీగా చేయాలి సేవ, శుద్ధ మనస్సుతో చేయాలి, దురాశతో, దుర్బుద్ధితో, ధనాపేక్షతో తోటి మనం ఎప్పుడు సేవ చేయొద్దు. అలాంటి వాళ్ళకు చాలా కఠినమైన తీర్పు ఉంటుంది. అందుకే అబద్ధ ప్రవక్తలను గూర్చి ఏమంటున్నాడు? జాగ్రత్త పడమంటున్నాడు. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వద్దరు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందరు. సో ఎవరైనా ఒకరోజు యాక్టింగ్ చేయొచ్చు, 2 రోజులు యాక్టింగ్ చేయొచ్చు, ఒకసారి మనల్ని మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ పదే మనల్ని ఎవరు మోసం చేయలేరు. వాళ్ళ ఫలం వల్ల, అంటే ఆత్మ ఫలాలు లేకపోవడం వల్ల మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ ఫలం వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను, పళ్ళ చెట్లను అంజురపు పండ్లైనను కోయిద్దురా. సో ముళ్ళ చెట్టుకి ద్రాక్ష పండ్లు వస్తాయా? లేకపోతే పల్లేరు చెట్లకు అంజుర పండ్లు వస్తాయా? సో ఏ చెట్టుకి? ద్రాక్ష చెట్టుకి ద్రాక్ష పండ్లు వస్తాయి, యాపిల్ చెట్టుకి యాపిల్ పండు వస్తుంది. అలాగే ఈ ముళ్ళ చెట్లకు అంజుర పండ్లు రావు. అంటే వాళ్ళ మనసులు చెడ్డవయ్యి వాళ్ళు దేవుడి సేవ చేయగలుగుతారా? చేయలేరు. చెప్తున్నా కదమ్మా. అంతిమ దినాలలో అపవాది కూడా అద్భుతాలు చేస్తాడు. ఒకసారి మనము మోసే దగ్గరికి వెళ్దాము. సో దేవుడు ప్రత్యక్షమవుతాడు. మోసే, నువ్వు వెళ్ళు, నీ చేత అద్భుతం చేస్తానంటాడు. నీ చేతిలో కర్ర ఉంది కదా, దానిని కింద పడే,
నేను దానిని పాములాగా మారుస్తానంటాడు. సో అక్కడికి వెళ్తాడు, ఫరో దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఆ కర్రను కింద పడేసినప్పుడు పాములాగా మారుతుంది. సో అద్భుతము. అలాగే అపవాది మనుషులు ఫరో సైడ్ ఉంటారు, వాళ్ళు మంత్రాలు వేసే వాళ్ళు, మంత్రస్థానులు ఉంటారు. వాళ్ళు కూడా కర్ర కిందేస్తే వాళ్ళు కూడా, వాళ్ళ కర్ర కూడా పాములాగా మారుతుంది. అంటే ఇక్కడ దేవుడు ఒక్కడే కాదు, దేవుడు చేసే అద్భుతాలు అపవాది కూడా చేయగలుగుతాడు. సో అపవాది కూడా చేస్తాడు. కానీ మనము ఏ ఆత్మను నమ్మాలి అది మనం గ్రహించాలి. సో అందుకే దేవుణ్ణి అడగాలి, సరైన ఆత్మను నా దగ్గరికి పంపించు ప్రభువా. అందుకే ఏ ఆత్మను పడితే ఆ ఆత్మను నమ్మలేము, ఏ ప్రవక్తను పడితే ఆ ప్రవక్తను నమ్మలేము. అందుకే ఆ రోజు మోషే కాలంలో కూడా మనకు అదొక ఎగ్జాంపుల్. అది అపవాది కూడా అద్భుతాలు చేస్తాడండి, గుర్తుపెట్టుకోండి. అపవాది అద్భుతాలు చేస్తాడు, అండ్ దేవుడు యొక్క మనుషులు కూడా అద్భుతాలు చేస్తాడు. కానీ మనము బిలీవ్ చేయాలి. చాలామంది అబద్ధ ప్రవక్తలు లేస్తారు ఈ అంతిమ దినాలలో. నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది, నాకు డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది, నాకు ప్రొఫెటిక్ గిఫ్ట్ ఉంది అని చెప్పుకుంటూ అనేక మంది వస్తారు. మేము అద్భుతాలు చేస్తాము, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తామని. కానీ వాక్యం ఉండదు వాళ్ళ లోపల. ఆ వాక్యము అనే ఫలము లేకపోవడం వల్ల మనం గుర్తించవచ్చు. సో కాబట్టి ఎవరైనా ఎంతకాలం మోసం చేస్తారు? ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు, కానీ పదే పదే మోసం చేస్తే మనం మోసపోలేం కదా. మన లోపల కూడా దేవుడు ఆత్మ ఉంది. అందుకే మనం అడగాలి దేవుడి ఆత్మను, అయ్యా ఈ ఆత్మ సరైనదా కాదా, ఈ ప్రవక్త సరైన వాడా కాదా అని మనం అడగాలి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. సో ఏ చెట్టుకి ఆఫ్కాయం, మంచి చెట్టుకి మంచి ఫలాలు, చెడు చెట్టుకి చెడు ఫలాలు. ఇప్పుడు చెడు చెట్టుకి మంచి ఫలాలు ఖాయమంటే కాస్తాయా? కాయవు. మంచి చెట్టుకి చెడు ఫలాలు ఖాయమంటే కాస్తాయా? కాయవు. సో వాళ్ళ ఫలాలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి మనము ఐడెంటిఫై చేస్తాము అబద్ధ ప్రవక్తలను. సో మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చూసారా అండి, సేవ అందుకే చాలా ఇంపార్టెంట్. సేవలో గుర్తుంచుకోవాల్సింది ఖచ్చితత్వము. సో ధనాపేక్షతో సేవ చేసే వాళ్ళు నరకంలో వేయబడతారు. సో ఆ దుర్బుద్ధితో, దురాశతో సేవ చేసే వాళ్ళు నరకంలో వేయబడతారు. సో ఎప్పుడైనా కూడా సేవ పరిశుద్ధమైన మనసుతో, శుద్ధ హృదయముతో చేయాలి సేవను ఎప్పుడైనా కూడా. అలాంటి వాళ్ళకు చాలా తప్పుడు తీర్పు, చాలా జడ్జిమెంట్ కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మలను రక్షించమని దేవుడు అప్పచెప్పినప్పుడు ఆ ఆత్మలను పరలోకం వైపు నడిపించాలి, కానీ నరకం వైపు నడిపించకూడదు. అలాగే దేవుడు ఒక సేవకుణ్ణి తయారు చేస్తున్నప్పుడు అపవాది కూడా ఒక డూప్లికేట్ సేవకుణ్ణి కూడా తయారు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒక ఫేక్ పాస్టర్ని తయారు చేస్తాడు అపవాది, ఒక డూప్లికేట్ పాస్టర్ని తయారు చేస్తాడు. సో లోక విషయాలు మాట్లాడడానికి, అందరినీ రెచ్చగొట్టడానికి, అలా తీవ్రంగా అపవాది కూడా ఒక సేవకుణ్ణి తయారు చేస్తాడు లోకం నుంచి వేరు చేయడానికి, దేవుడి నుంచి వేరు చేయడానికి, లోకంలో కలపడానికి. కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువ మంది వెళ్తుంటా అంటారు. సో అందుకే ఏ సేవ సరి అయినది అడగాలి దేవుణ్ణి, ఎవరి ప్రార్థన సరి అయినది అడగాలి దేవుణ్ణి, ఏ ఆత్మ సరైనది అడగాలి దేవుణ్ణి. అందుకే మంచి ఫలము ఫలింపని చెట్టు, ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. సో ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫలించని చెట్టులాగా ఉంటారు, వాళ్ళందరూ నరకంలో అగ్నిలో వేయబడతారు. కాబట్టి మీరు వారి ఫలంను వారిని తెలుసుకుందరు. సో వాళ్ళ ఫలాలను బట్టి మనం తెలుసుకుంటాం, వాళ్ళ ప్రవర్తనను బట్టి మనం తెలుసుకుంటాము. కాబట్టి వీ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. ప్రభు అని నన్ను పిలిచేవాడు ప్రతివాడును పరలోకం రాజ్యంలో ప్రవేశించాడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూసారా అండి, ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. సో మన తండ్రి చిత్తం ఏంటిదో తెలుసుకొని చేయడమే దేవుడి యొక్క ఫలము. సో ఇప్పుడు మనము ప్రభు అంటున్నాం, అన్యాయం చేస్తున్నాం, ప్రభు అంటున్నాము అక్రమం చేయొచ్చు, లేకపోతే ప్రభు అన్న డ్రింకింగ్ ఆల్కహాల్ చేయొచ్చు, ప్రభు అని వ్యభిచారం చేయొచ్చు, మందిరానికి వెళ్ళి వ్యభిచారం చేయొచ్చు, మందిరానికి వెళ్ళి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేయొచ్చు, అలాగే దేవుణ్ణి ప్రార్థించి దొంగతనం చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా నువ్వు నన్ను పిలిచినంత మాత్రం నన్ను నా పరలోకానికి రావు. నా తండ్రి చిత్త ప్రకారము ఆయన నీతి ఏంటి, ఆయన పరిశుద్ధత ఏంటిది, ఆయన యొక్క రాజ్యం ఏంటిది, ఇవన్నీ తెలుసుకొని వచ్చిన నాడే
నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. అందుకే మనము ఏది గుర్తుపెట్టుకోవాలి? నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. సో చూసారా, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, నా తండ్రి ఇష్ట ప్రకారము చేసే వాళ్ళే ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలో. క్లియర్గా చెప్పేశాడు యేసు ప్రభు వారు. అవును, నన్ను అనేక మంది నమ్ముకున్నారు, 1,00,000 మంది నమ్ముకున్నారు. 1,00,000 మందిలో 1,000 మంది తండ్రి చిత్త ప్రకారం నడిచారా? ఆ 1,000 మందే పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. కానీ దేవుడి చిత్తం ఏంటిది? నమ్ముకున్న ప్రతి వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని. అందుకే ఆయన అందరికీ కూడా ఏదో ఒక శ్రమ పెట్టి, ఏదో ఒక కాడి పెట్టి, నువ్వు నమ్ముకున్నావు కదా, అయితే నేను నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దాకా ఆయన మనల్ని వెంబడి పడుతూనే ఉంటాడు, వెంబడిస్తూనే ఉంటాడు. మనం మారే వరకు ఆయన వెంబడిస్తూనే ఉంటాడు, విడిచిపెట్టనే పెట్టాడు. సో మనందరినీ కూడా మార్పు పొందేదాకా, మనందరం కూడా ఆయన స్వరూపంలో వచ్చే వరకు మనల్ని మారుస్తూనే ఉంటాడు. అందుకే ఆయన చిత్త ప్రకారము చేయాలని మనం ప్రార్థించాలి ఎప్పుడైనా కూడా. అందుకే ఒకటే 2 చేతులు పైకెత్తి, అయ్యా నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును కాక అని ప్రార్థించాలి. అప్పుడు దేవుడి చిత్తం నీ జీవితంలో నెరవేరడం జరుగుతుంటుంది. సో ప్రభువా నన్ను పిలుచు, తర్వాత నాకు విరుద్ధంగా బ్రతికావు, అది పరలోక రాజ్యంలో ప్రవేశించవు. నా ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారము నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని చెప్తున్నాడు దేవుడు. ఆ దినమందులు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా? సో చూసారా అండి, ప్రవచన వరం ఉన్నంత మాత్రాన పరిశుద్ధుడని మనం అనుకోవద్దు. తెల్లబట్టలు వేసుకున్న ప్రతి వాళ్ళు పరిశుద్ధుడని అనుకోవద్దు. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. సో చూడండి, అద్భుతాలు చేసినంత మాత్రం, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నా నామమున నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి రావు. నా నామమున నువ్వు ప్రవచించినంత మాత్రాన పరలోక రాజ్యానికి రావు. నా నామమున నువ్వు దయ్యములను వెళ్ళగొట్టినంత మాత్రాన పరలోకానికి రాను. నా నామమున నువ్వు అద్భుతాలు చేసినంత మాత్రాన పరలోకానికి రాజ్యానికి రావు అని చెప్తున్నాడు. మరేంటిది? దేవుడి చిత్త ప్రకారము నడిచినప్పుడే. అందుకే ఆత్మఫలాలు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఆత్మవరాలు, ఇవి ఉండాలి కాదనను. వీటి కంటే ముందు ఆత్మఫలాలు ఉండాలి. ఆత్మఫలాలు, ఆత్మవరాలు రెండు కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళగలుగుతావు. కొంతమందికి ఆత్మవరాలు ఉన్నాయి, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు, కానీ ఫలాలు లేకపోతే అది సరి అయినది కాదు. దేవుడి చిత్త ప్రకారము చేయకపోతే అది సరి అయినది కాదు. కాబట్టి నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. చూసారా, వాళ్ళని అక్రమం చేయువార్లారా అంటారట. సో నేను చెప్పాను కదండి, అపవాది కూడా అద్భుతాలు చేస్తాడు. ఆ రోజు మోషే ఒక కట్టె పడేసినప్పుడు ఫరో ముందు ఆ పాము అవుతుంది. ఆ ఫరో దగ్గర మంత్రాలు వేసే వాళ్ళు ఉంటారు, అపవాది మనుషులు ఉంటారు, వాళ్ళు కట్టె వేసినా కూడా పాముగా మారుతుంది. సో అలా అపవాది కూడా చమత్కారాలు చేస్తాడు. సో ఏ అద్భుతము కరెక్ట్ది, ఏ అద్భుతము సరైనది, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ సరైనది ప్రశ్నించి మనము తెలుసుకోవాలి, పరిశోధించి తెలుసుకోవాలి. అప్పుడు నేను మేము ఎరగను అంటున్నాడు. అక్రమం చేయలే వాళ్ళరా, వీళ్ళందరూ అక్రమం చేసేవాళ్ళు. అంటే ఈ వాక్య ప్రకారం చూస్తే నువ్వు దేవుడి సేవ చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళవు అంటున్నాడు. సో ఎవరైతే శుద్ధ మనసుతో సేవ చేస్తారో, అందుకే నేను చెప్పాను సేవ ఎలా ఉంటుందంటే అమ్మ, కరెక్ట్గా సేవ చేసేవాళ్ళు, నీతిగా నిజాయితీగా సేవ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక సర్కస్లో ఒక తాడు కట్టుకొని ఆ తాడు మీద నడుస్తారు చూసారా, అలా ఉంటుంది. సేవ అంటే ఎలా ఉంటుందంటే, ఒక కాలిన బొగ్గుల మీద నడిచినట్టుగా ఉంటుంది నిజమైన సేవకుడి యొక్క సేవ. సో అందుకే అంతిమ దినాలలో అబద్ధ ప్రవక్తలు వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వస్తారు. సో ఏ ఆత్మను పడితే ఆత్మను నమ్మద్దు అంటున్నాడు. సో వాళ్ళకు మేబీ ప్రవచన వరం ఉండొచ్చు, దయ్యముల వెళ్ళగొట్టే వరం ఉండొచ్చు, అద్భుతాలు చేసే వరం ఉండొచ్చు. అయినా స్టిల్ వి నీడ్ టు ఆస్క్, ఇది నీ నుంచి వస్తున్న అద్భుతమా, ఇది నీ నుంచి వస్తున్న ప్రవచనమా, ఇది నీ నుంచి వెళ్ళగొడుతున్న అపవిత్రతనా? సో ఇది అపవాది చేస్తున్నాడా, దేవుడు చేస్తున్నాడా అని మనము గ్రహించాలి, అని గమనించాలి, అది దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. సో వాళ్ళ ఫలాలను బట్టి మనం తెలుసుకోవచ్చు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్యారెక్టర్. అందుకే దేవుడి చేత తయారు చేయబడ్డ దైవజనులు
వేరు, మనుషుల చేత తయారు చేయబడ్డ దైవజనులు వేరు. ఈవెన్ అపవాది కూడా దేవుడి సేవ కోసం కొంతమందిని ఫేక్ పాస్టర్లను తయారు చేస్తాడు. సో వాళ్ళ ఫలాలను బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ఫలాలను బట్టి కావచ్చు, మనం గ్రహించగలగాలి. వాళ్ళందరూ అక్రమం చేయగలరా, నా యుద్ధకు పొండని వారితో చెప్పేదను, నా యుద్ధ నుండి పొండని. అంటే వీళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి ఎంటర్ కానివ్వడు. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. సో దీని ప్రకారము ఏం చెప్పబోతున్నాడు దేవుడు? సో ఏ ఆత్మను పడితే ఆ ఆత్మను నమ్మకండి. వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యమైన కార్యాలు చేయొచ్చు, బట్ స్టిల్ యూ నీడ్ టు గెట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న అద్భుతాల, దురాత్మ చేస్తున్న అద్భుతాల అనేది గ్రహించాలి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. 2 పేతురు 2:1. సో అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు, మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగో చేసుకును, నాశన క్రమము భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. సో చాలామందికి విభేదాలు తీసుకొస్తారు. సో ఒక దైవజనుడి మధ్య ఇంకో దైవజనుడికి చిచ్చు పెట్టడం, ఒక దైవజను గురించి ఇంకో దైవజను గురించి, ఒక సంఘం గురించి ఇంకో సంఘం గురించి చెడుగా మాట్లాడడం, వీళ్ళందరికీ కూడా జడ్జిమెంట్ రోజు ఒకటి ఉంటుంది. అందుకే దేవుడి సేవ చాలా 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 జాగ్రత్తగా చేయాలి. దేవుడి సేవ ఎప్పుడైనా కూడా ఎలా పడితే అలా చేయకూడదండి. శుద్ధ మనసుతో చేయాలి, పవిత్రమైన మనసుతో చేయాలి. దురాశ ఉండద్దు, దుర్బుద్ధి ఉండద్దు, ధనాపేక్ష ఉండద్దు, అపవిత్రత ఉండద్దు. సో అన్యాయపు సిరికి దూరంగా ఉండాలి. సో ఎన్నో ఉంటాయి సేవలో టర్మ్స్ అండ్ కండిషన్స్. సో లేకపోతే సేవ చేయడం కంటే జాబ్ చేసుకోవడం బెస్ట్ ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే సేవలో తప్పు జరిగితే కఠినమైన జడ్జిమెంట్ ఉంటుంది. సో ఇటు మనుషుల నుంచి జడ్జిమెంట్ ఉంటుంది, ఒక సేవకుడట ఇలా చేశాడని అదొకటి ఉంటుంది, అపవాది నుంచి జడ్జిమెంట్ ఉంటుంది, దేవుడి నుంచి జడ్జిమెంట్ ఉంటుంది. సో ఇలా అనేక మంది నుంచి జడ్జిమెంట్. అపవాది వదిలేడుగా సేవ ఏమైనా తప్పు చేస్తే పదే పదే గుర్తు చేసి అందరి ద్వారా నెగిటివ్గా చేపిస్తుంటా అంటాడు, నిందలు వేపిస్తుంటా అంటాడు. సో అందుకే అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. సో వీళ్ళందరినీ కూడా పరలోక రాజ్యం పడవేయబడరు. సో వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనము కలుగజేసుకొనొచ్చు. సో చూసారా, తమకు తామే శీఘ్రంగా మోసం చేయొద్దండి. సేవలో ఎప్పుడైనా కూడా కల్తీ ఉండకూడదు, మోసం ఉండకూడదు. అపవాద దేవుడు తన ఆత్మలను మన దగ్గరికి పంపించినప్పుడు అది నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయకపోతే కఠినమైన జడ్జిమెంట్ ఉంటుంది, కఠినమైన తీర్పు ఉంటుంది. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఏంటిది, దేవుడు సేవ చేసిన ప్రతి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారా అని గ్యారంటీ ఇస్తున్నాడు దేవుడు? లేడు. నువ్వు నా పేరు మీద అద్భుతం చేయొచ్చు, నా పేరు మీద దయాలను వెళ్ళగొట్టు, నా పేరు మీద నువ్వు స్వస్థత కలిగించవచ్చు, కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఎప్పుడైతే నా తండ్రి చిత్త ప్రకారం నువ్వు సేవ చేస్తావో, నా తండ్రి చిత్త ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. సో లేకపోతే వాళ్ళ నాశనం వాళ్ళ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ధనం సంపాదించాలనే ఆశ ఉందండి, ఆ ఆశతోటి ధనం సంపాదించాలన్న ఆశతోటి సేవ చేశాడు అనుకోండి, అది చాలా ప్రమాదం. అదే ధనం సంపాదించాలనే ఆశ ఉండడంలో తప్పలేదు. దానికి నువ్వు జాబ్ అన్నా చూసుకో, లేకపోతే బిజినెస్ అన్నా చేసుకో, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ అన్న పెట్టుకో, ఇంకేదైనా జాబ్ అన్న చేసుకో, ఇంకేదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్న వెతుకో. కానీ డబ్బు సంపాదించాలన్న ఆశతో మాత్రం ఎప్పుడు కూడా సేవ చేయొద్దు. అతి ప్రమాదము. డబ్బు సంపాదించాలని, లేకపోతే డబ్బుని కూడబెట్టుకోవాలని, ప్రజల నుంచి డబ్బును దశమ భాగాలు తీసుకోవాలన్న ఆశతో ఎప్పుడు కూడా సేవ చేయొద్దు. అది అతి ప్రమాదము. సో సేవ అనేది ఏంటిది? ఉచితంగా చేయాలి. దేవుడు ఆయన పనివాడు జీతం నాకు పాత్రుడు కాబట్టి ఆయన్నే చూసుకుంటాడు, ఆయన్నే ఇస్తాడు. కానీ ధనాపేక్షతో నేను సేవ చేస్తే ఆడి కార్స్ వస్తాయి, నేను సేవ చేస్తే బిల్డింగ్స్ వస్తాయి, సేవ చేస్తే దశమ భాగాలు వస్తాయని ఆ ధనాపేక్షతో సేవ చేసే వాళ్ళకు చాలా ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా సేవలో కల్తీ ఉండకూడదు. చెప్తున్నా కదా, ప్యూర్ హార్టెడ్గా ఏమి ఆశించి చేయాలి? దేవుడికి మహిమ కలగాలని ఆశించి సేవ చేయాలి. ఏమి కలగాలని సేవ చేయాలి? దేవుడికి ఎప్పుడైనా కూడా మహిమ కలగాలి, అద్భుతము జరగాలి, ఒక సాక్ష్యము రావాలి. సాక్ష్యమే, నేను అదే తీసుకుంటా, నా సాక్ష్యమే నా ఆఫరింగ్ అనుకుంటా. ప్రార్థించాను, ఒక సాక్ష్యం వచ్చింది, అదే నా ఆఫరింగ్ అనుకుంటా, అదే నాకు చాలా చాలా అనుకుంటా. అప్పుడు నా పరలోక ధననిధి అనుకుంటాను. సో ఎప్పుడైనా కూడా సేవ చేయాలని మనసున్న వాళ్ళకు ఇప్పుడు ధనం సంపాదించాలి ఈ సేవ ద్వారా అనుకునేది రాంగ్ ఇంటెన్షన్.
సో అలాంటి వాళ్ళు నరకంలో వేయబడతారు. శీఘ్రంగా నాశనము కలగజేసుకోవచ్చు, నాశన క్రమకు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించుచుందురు. మరియు అనేకులు వారి పోక్రీ చేష్టలను అనుసరించి నడుతురు. చూసారా అండి, ఇప్పుడు చూడండి సంఘాలు మీరు చూస్తే చాలామంది ఈ కల్పనా కథలు, కట్టుకథలు చెప్పే సంఘాలే ఎక్కువగా నిండిపోతున్నాయి. చాలామంది కూడా అవే ఫాలో అవుతున్నారు. ఆ యూట్యూబ్లో చాలామంది కూడా చేసే అసభ్యమైన వీడియోస్ కావచ్చు, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ని తిడితే 1,00,000 వ్యూస్, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడితే 2 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే చాలామంది అటే నడుస్తున్నారు. ఈవెన్ సంఘానికి వెళ్ళే వాళ్ళు కూడా అటే వెళ్తున్నారు. వీరిని బట్టి సత్య మార్గంను దూషింపబడును. సో అలాంటి వాళ్ళను బట్టి సత్య మార్గము అంటే నిజంగా ప్యూర్ హార్టెడ్తో సేవ చేసే వాళ్ళకు తక్కువ మంది వస్తున్నారు. కానీ ప్యూర్ హార్టెడ్ లేకుండా కల్పన కథలు చెప్పే సేవకులకు చాలామంది వెళ్తున్నారు. సో నిజంగా సేవ చేసే వాళ్ళకు చాలా ఇబ్బందులు నిజంగా పడతారు. సో ప్యూర్ హార్టెడ్తో చేసేవాళ్ళు, కల్పన కథలు చెప్పేవాళ్ళు, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద నెగిటివ్గా చెప్పే వాళ్ళకేమో ఎక్కువ మంది వ్యూవర్స్, ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. సో సత్య మార్గము దూషింపబడును. నిజంగా సేవ చేసేవాళ్ళు, హార్ట్ఫుల్గా చేసేవాళ్ళు, వాళ్ళు ఏమవుతారు, దూషింపబడుతున్నారు. సో అలా ఉంటుంది. కానీ ఒకరోజు జడ్జిమెంట్ రోజు ఉంటుందండి. ఆ రోజు బుక్కులన్నీ తెరవబడతాయి. మనం చేసే ప్రతి యాక్షన్ అందులో రాయబడుతుంది, ప్రతి మాట అందులో రాయబడుతుంది. ప్రతి మోసము, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి ఒక్క మనం చేసే అన్నీ కూడా అందులో ఉంటాయి. మన నెక్స్ట్ సర్మన్ అదే బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం గురించి బోధించబోతున్నాడు దేవుడు. సో అది ఎలా ఉండబోతుంది, సో వాటి గురించి ఇంకా లోతుగా జ్ఞానాన్ని తెలుసుకుందాము. సో సత్య మార్గం దూషింపబడును. వారి అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వపు నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనముకు నిద్రపోదు. చూసారా అండి, అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అధిక లోబులై, అధిక ధనాపేక్షలై కల్పన వాక్యములు చెప్పుచు. లేరా అండి, ఇప్పుడు యూట్యూబ్లో కానీ సంఘాలలో కల్పనా కథలు, స్టోరీస్ చెప్పడము, లేకపోతే లోక వార్తలు తీసుకురావడం, లోక అభిప్రాయాలు తీసుకురావడం, వాక్యం కంటే ఎక్కువగా ఇంకా వేరే ఇతర వాటి గురించి చెప్పడం జరుగుతుంది. మీ వలన లాభం సంపాదించుకుందరు. సో మనం వేసే దశమ భాగాల వల్ల, కానుకల వల్ల వాళ్ళు లాభాన్ని సంపాదించుకుంటారు. వారికి పూర్వం నుండి విధింపబడిన వాళ్ళకు తీర్పు ఆలస్యము చేయదు, వాళ్ళకు తీర్పు కఠినంగా ఉంటుంది. సో అందుకే దేవుడు సేవ చేసే ప్రతి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారని గ్యారంటీ లేదండి. ఎవరైతే దేవుడి చిత్త ప్రకారం సేవ చేస్తారో, శుద్ధ మనసుతో, పరిశుద్ధమైన మనసుతో, శుద్ధ హృదయముతో సేవ చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకే సేవ ఎలా ఉంటుందంటే ఒక బొగ్గుల మీద నడిచినట్టుంటే, కాలిన బొగ్గుల మీద నడిచినట్టుగా ఉంటుందమ్మా. ప్యూర్ హార్ట్తో సేవ చేసే వాళ్ళది, ఖచ్చితంగా సేవ చేసే వాళ్ళది. ఒక సర్కస్లో ఒక వ్యక్తి నడుస్తాడు కదా, ఒక తాడు మీద ఇటు స్తంభము అటు స్తంభము కట్టేసి మధ్యలో ఒక తాడు కట్టి ఆ తాడు మీద నడుస్తాడు బ్యాలెన్స్ చేసుకుంటూ. సో అలా ఉంటుంది. దేవుడిచ్చిన ఏ గిఫ్ట్ అయినా జాగ్రత్తగా వాడుకుంటూ వెళ్ళాలి. ఒక సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి అడుగు ఆలోచించి ఆచితూచి వేయాలి. ఇప్పుడు ఆడ సర్కస్లో నడిచే వ్యక్తి, తాడు మీద నడిచే వ్యక్తి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తాడు కదా, అలాగే ఆచితూచి వేయాలి ప్రతి అడుగు కూడా సేవలో. ఎందుకంటే నా తప్పు జరిగితే కఠినమైన శిక్ష, కఠినమైన తీర్పు ఉంటుంది. చాలామంది తెలియక సేవలోకి వస్తున్నారు. సో తెలుసుకోవాలి, శుద్ధ హృదయం ఉండాలి. ఒక ధనాపేక్షతో మాత్రం ఎప్పుడు కూడా సేవ చేయకూడదు. సో అక్రమ సంపాదనకు దూరంగా ఉండాలి. సో ప్యూర్ హార్టెడ్గా, హోల్ హార్టెడ్గా నేను సేవ చేస్తే దేవుడికి మహిమ కలుగుతుంది, ఆ ఉద్దేశంతో చేయాలి. నా సేవ వల్ల దేవుడికి మహిమ కలగాలి, కానీ దేవుడికి అవమానం రాకూడదు, అలాంటి ఉద్దేశంతో చేయాలి. అంతేకాని నేను ఒక దైవజనుని అడిగాను, ఒక యంగ్స్టార్ 22-23, బ్రదర్ మీరు జాబ్ చూసుకోక ఎందుకు మీరు సేవలోకి వచ్చారు అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, దేవుడిని సేవ చేస్తే గొప్పగా ఆశీర్వదిస్తాడు, కార్లను ఇస్తాడు, బిల్డింగ్లను ఇస్తాడు, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా సమృద్ధిగా సో ఆయన ఇంటెన్షన్ అంతా కూడా డబ్బు మీదనే కనపడింది నాకు, ఆ డబ్బు సంపాదించాలన్న ఆశ మీద కనపడింది. సో అలాంటి సంఘాన్ని దేవుడు రేస్ చేయలేడు, కానీ అపవాది అలాంటి సంఘాన్ని రేస్ చేయొచ్చు. అందుకే సంఘము నడిపిస్తున్న ప్రతి సంఘము కూడా అపవాది చేత నడిపిస్తుందని దేవుడి చేత నడిపిస్తుందని అనుకోవద్దు. అపవాది కూడా ఫేక్ పాస్టర్లను, ఫేక్ ప్రొఫెట్స్ని క్రియేట్ చేస్తుంటా అంటాడు. సో అందుకే ఏ ఆత్మ సరైనది, సో ఏ దైవజనుడు పరిశుద్ధాత్మతో నిండుకుంటాడో అది సరైన దైవజనుడు. అందుకే నా నామంలో నువ్వు దయాలను వెళ్ళగొట్టావు, రోగులను స్వస్థతపరిచావు, అయినా నువ్వు పరలోక రాజ్యానికి వస్తావని గ్యారంటీ లేదు. తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావని చెప్తున్నాడు. సో కల్పన వాక్యములు చెప్పే వాళ్ళు ఉంటారు, మీ వలన లాభం సంపాదించుకున్నారు. వారికి పూర్వం నుండి వాళ్ళకి ఆల్రెడీ శిక్ష వచ్చేసిందిట, వారిని నాశనంకు కొనికి నిద్రపోడు. సో ఇలాంటి ఫైర్లో పడడం కంటే నిజంగా చెప్పాలంటే
చెప్పాలంటే ఒక జాబ్ చూసుకోవడం బెస్ట్, ఒక బిజినెస్ చేసుకోవడం బెస్ట్. ముసుగులో అన్యాయం చేసి అక్రమం చేసి నరకానికి వెళ్ళడం కంటే, సేవ ముసుగులో డబ్బు సంపాదించడం కంటే ఒక జాబ్ చూసుకొని ఒక బిజినెస్ చేసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడం గొప్పది అని అంటాను నేను. ఎందుకంటే సేవ ఎప్పుడు చేయాలని డిసైడ్ అయినా అనుకోండి, అది చాలా స్మూత్ వే కాదు. చాలా 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 ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. ప్రతి ఇరుకు ఇబ్బందిని తట్టుకొని వెళ్ళాలి. ప్రతి ఇరుకును, ప్రతి అవమానాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ప్రతి బలహీనతలను మోసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు నువ్వు దేవుడి చిత్త ప్రకారం సేవ చేసినట్టు, సిల్లర్ను పట్టుకొని నడిచినట్టుగా ఉంటుంది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, చూసారంటే దేవదూతలను పాపం చేసినప్పుడు లూసిఫర్ పాపం చేశాడు, విడిచిపెట్టలేదు దేవుడు, తీసుకొచ్చి పాతాళంలో, సో పాతాళ లోకమందలి కటిక చీకటి బిలంలోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. చూసారా, పాతాళ లోకంలో కటిక చీకటిలో బంధించి వేశాడట దేవదూతలను తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు. సో వదిలిపెట్టలేదు దేవదూతలను కూడా. సో అలా ఉంటుంది అన్నట్టు. సో దేవుడు న్యాయాన్ని చూస్తాడు. అందుకే ఎంత వీలైతే అంత పరిశుద్ధంగా బ్రతుకుదాం, ఎంత వీలైతే అంత నీతిగా బ్రతుకుదాం. మనం ఎంత బ్రతికినా కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు. కానీ దేవుడి యొక్క మెర్సిఫుల్ గాడ్, అవర్ గాడ్ ఈస్ మెర్సిఫుల్ గాడ్. నువ్వు రాంగ్ ఇంటెన్షన్తో చేసేవన్నీ కూడా దేవుడు చూస్తాడు. అందుకే దేవుడు మన యాక్షన్స్ మాత్రమే కాదు, మన ఇంటెన్షన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాడండి. మన ఇంటెన్షన్స్ కూడా ఆయన లెక్క కడతాడు. అందుకే మనందరి ఇంటెన్షన్స్ కూడా మారిపోవాలి. సో చేంజ్ కావాలి మనందరం కూడా. మన స్వభావం మారిపోయింది. ఎలా అంటే అపవాది స్వభావం లాగా మారిపోయింది. నోరు తెరిస్తే ఏదో ఒక అబద్ధము, నోరు తెరిస్తే ఏదో ఒక అసభ్యత, అండ్ మన క్రియలు కూడా చెడ్డవైపోయాయి, మనస్సు చెడ్డగా అయిపోయింది. కానీ ఇప్పుడు వాక్యమంతా ప్రత్యక్షమవుతుంది. మనందరము కూడా ప్యూరిఫై కావాల్సిందే. ఎందుకంటే ఈ లోకంలో ఉండి 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 మన నేచర్ అంతా కూడా మారిపోయింది. సో ఇప్పుడు మన నేచరు వర్డ్ ఆఫ్ గాడ్ నేచర్ ఉండాలి, హోలీ స్పిరిట్ గాడ్ నేచర్ ఉండాలి. సో దేవుడి నేచర్ అయి ఉండాలి, దైవతత్వాలతో నిండుకుండాలి. వారిని అప్పగించెను. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాను. సో దుర్మార్గులు కామంతో నిండుకునే వాళ్ళు. ఇప్పుడు మొన్న ఒక రోజు ఒక వీడియో చూశాను. 70 సంవత్సరాల ఒక ఏజ్ అతను ఒక 14 సంవత్సరాలకు ప్రెగ్నెన్సీ చేశాడు లేడీకి. సో అలాంటి వాళ్ళను దేవుడు ఊరుకోడు, వదిలిపెట్టాడు. సో అక్రమ సంబంధాలు, కామంతో ఉండేవాళ్ళు, సో అన్యాయపు అక్రమ సంబంధాలు, అన్యాయం చేసేవాళ్ళు, దుర్మార్గులు, వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. సో ఎండ్ ఆఫ్ ది డే నీతిమంతుడిని తప్పిస్తాడు. లోతుని తప్పించినట్టు నీతిమంతుని ఎప్పుడైనా తప్పిస్తాడు దేవుడు. మన ప్రమాదం నుంచి తప్పించబడుతుందండి. ఇప్పుడు భూలోకమంతా మునుగుతుంది, కానీ నోవాహు యొక్క నీతి వల్ల నోవాహు తన కుటుంబం రక్షించబడింది. ఎండ్ ఆఫ్ ది డే ఆయన రక్షించింది ఏంటిది? ఆయన నీతియే, ఆయన నిజాయితీయే, ఆయన పరిశుద్ధతను ఆయనను రక్షించబడింది. లోకమంతా కూడా మునిగిపోయింది, కానీ లోతు మునుగలేదు. సో ఈ లోకమంతా కరువు వచ్చినా కూడా నువ్వు నీతిమంతుడువా, నీ దగ్గరికి ఆ కరువు రాదు. ఈ లోకమంతా కూడా వైరస్తో పడిందా, నువ్వు నీతిమంతుడువా, ఆ వైరస్ నీ దగ్గరికి రాదు, రానివాడు. నీతిమంతుడు నశించిపోవుట దేవుడి చిత్తము కానే కాదు. సో అందుకే నీతిమంతుడగు లోతును తప్పించాను. సో ఎందు దినాల్లో ఇవన్నీ ఎక్కువగా జరుగుతాయి. వీళ్ళందరికీ కూడా జడ్జిమెంట్, అంటే నరకానికి వెళ్ళే వాళ్ళు దుర్మార్గులు, కామ వికారయుక్తము అంటే కామంతో నిండుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తాడు దేవుడు నరకానికి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చాను. సో పర్లేదు, బయట వాళ్ళు అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు అంటే చేయనివ్వండి, ప్రాబ్లం లేదు. వాళ్ళు సంపాదిస్తున్నారు, సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అంటే పర్లేదు. ఆపద వచ్చినప్పుడు వాళ్ళు కాదు రక్షించబడేది, మనము రక్షించబడతాము. మన నీతే మనకు రక్షణ, మన పరిశుద్ధతనే మన రక్షణ, మన పవిత్రతనే మన రక్షణ, మన ఆత్మీయ జీవితమే మనకు రక్షణ. ఒక సమయం వస్తుందండి, లోకమంతా మునిగే సమయము. ఆ సమయంలో నువ్వు మునుగవు, లోకం మునిగినా కూడా మనము రక్షించబడతాము, లోకం రక్షించబడకపోయినా కూడా. అందుకే లోకం వైపు పరిగెత్తకూడదు, లోకం వైపు మనము ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. మన మనసంతా కూడా యేసయ్య మీదనే ఉండాలి, పరలోక రాజ్యం మీద ఉండాలి. మన మనసంతా కూడా ఈ లోక సంబంధమైన విచారణ మీద, ఈ లోక సంబంధమైన బాధల మీద, ఈ లోక సంబంధమైన విషయాల మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. ఎప్పుడు భక్తులను శోధల నుండి తప్పించుటకు. సో మనం నిజమైన భక్తులమైతే శోధన నుండి ఆయన తప్పిస్తాడు. దుర్నీతి పరులను శోధనల నుంచి తప్పించిన వాడు నరకం నుంచి కూడా తప్పించగలుగుతాడండి.
సో మనందరం కూడా నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతే అదే మనకు రక్షణ, అదే మనకు ఉత్తమము, జీవము. సో దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి, చూసారా కదా, దుర్నీతి పరులు ముఖ్యముగా అంటున్నారు, మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనచ్చు ప్రభుత్వము నిరాకరించచ్చు. సో శరీరానుసారంగా నడిచించి దురాశ, దుర్బుద్ధి, దురాలోచనలు, పాపంతో నిండుకున్న వాళ్ళు, కామంతో నిండుకున్న వాళ్ళు, దుర్నీతి పరులు, వీళ్ళందరూ కూడా నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్, వీళ్ళందరినీ కూడా నరకంలో వేయబడతాయి. అందుకే మనం అడగాలి దేవుణ్ణి, అయ్యా నా లోపల ఏ లోపాలు ఉన్నాయో నాకు తెలియదు ప్రభువా, తీసివేయి ప్రభువా, నాకొద్దు ప్రభువా, ఈ దుర్నీతి వద్దు, ఈ దుర్భాష. ఎందుకంటే మన శరీరం మనకు తెలియకుండానే నేచర్ అయిపోయింది అదొక. ఇప్పుడు ప్రతి శరీరంలో బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ కామన్ అయిపోయినట్టు. ఏ టెస్ట్ చేసినా అది కామన్గా కనపడుతుంది. జనాలందరూ కూడా కామన్గా తీసేసుకుంటున్నారు. ఓ బీపీయా, ఇట్స్ కామన్. ఒకప్పుడు బీపీ అంటే నార్మల్ ఉండే. షుగరా, అయ్యో ఈ రోజులలో షుగర్ లేని శరీరం ఏమున్నది, కామన్. ఒకప్పుడు షుగర్ అంటే 60-70 సంవత్సరాల వాళ్ళకు వచ్చేది, బీపీ అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వస్తుంది. కానీ ఇప్పుడు షుగర్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకు కూడా ఉంటుంది. డయాబెటీస్ ఇవన్నీ ఒకప్పుడు 70 సంవత్సరాలు. ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే 60-70 దాటితే కానీ హార్ట్ అటాక్ వచ్చేది కాదు. ఇప్పుడు 30 ఏళ్ళు 25 ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తున్నాయి. సో అంటే బాడీ నేచర్ అలా తయారైంది. అలాగే అన్యాయం కూడా ఒక నేచర్ లాగా తయారైంది, అక్రమము కూడా నేచర్ లాగా తయారైంది, మోసం కూడా నేచర్ లాగా తయారైంది, అబద్ధము కూడా నేచర్ లాగా తయారైంది. సో దురాశ కూడా నేచర్ లాగా తయారైంది, పాపం తలంపులు, చెడు తలంపులు, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క నేచర్ లాగా తయారైంది. సో మనందరము శరీరానుసారంగా, ఇవన్నీ శరీరానుసారమైన నేచరు. సో వీళ్ళందరూ కూడా నరకానికి వేయబడతారు. సో శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు, చూసారా, వీళ్ళందరూ శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెతుకై ఉన్నారు. సో ప్రతి మాటకు ఉంటుందండి. చూడండి, జడ్జిమెంట్ దే అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు మన ఇక్కడ కోర్టులో జడ్జి లాగా ఆధారాలు చూసి అది పరిశీలించి అలా ఉండదు. అక్కడ ఆల్రెడీ ఆధారాలతో సహా దేవుడి దగ్గర ఉంటుంది. ప్రతిరోజు మనం చేసే ప్రతి యాక్షన్ ఆ బుక్లో రాయబడుతుంటుంది. ఒక డిస్ప్లే స్క్రీన్లో కనపడుతుంది. మనం చేసిన పుణ్యము ఆడ డిస్ప్లే అవుతుంది, చేసిన పాపము డిస్ప్లే అవుతుంది. సో అన్నీ కూడా ఆధారాలతో సహా ఆయన దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేయాలంటే ఆధారాలు నమ్మాలి. అది దొంగగా సృష్టించవచ్చు, కానీ ఆయన ముందు దొంగ ఆధారాలు మనం సృష్టించలేమే. సో ఆయనే శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరువకై ఉన్నారు. సో దూషిస్తున్నారు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పడి దాన్ని కూడా ఆయన లెక్కప్ప చెప్పంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మీద వీడియో తయారు చేశాడు, ఇది అబద్ధ బోధ, ఇది అన్యాయం బోధ అని వీడియో తయారు చేశాడు ఒక వ్యక్తి, ఇతను అబద్ధం చెప్తున్నాడని. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర తీర్పు దినం ఉంటుంది కదా, ఆ రోజు అడుగుతాడు, నువ్వెందుకు ఆయనని దూషించావు? అవును ప్రభు, వాళ్ళు తప్పు చేశాడు, తప్పు బోధించాడు. అయితే తప్పు బోధిస్తే నువ్వెవరు చెప్పడానికి? నేను కదా చెప్పేది. ఆ సేవ చేసేది నీకా నాకా? నాకు సేవ చేస్తున్నాడు కదా, నేను కదా తప్పు తీర్పు తీర్చాల్సింది. ఒకవేళ తప్పు చేస్తే నేను దండిస్తాను, నేను మాట్లాడుకుంటాను. నువ్వెవరివి ఇన్వాల్వ్ కావడానికి? నువ్వెవరివి ఆయనను తప్పు అనడానికి? నువ్వెవరు ఆయనను దూషించడానికి? నువ్వెవరు ఆమెను విమర్శించడానికి? తప్పు చెప్తే నేను చూసుకుంటాను కదా, నేను కదా తీర్పు తీర్చాల్సింది, నువ్వెందుకు తీర్పు తీర్చావు? సో ఇలా ఉంటుందమ్మా కన్వర్జేషన్, ఇలా ఉంటుంది కన్వర్జేషన్ పరలోకంలో. సో ఆ తీర్పుకి నువ్వు లెక్కప్ప చెప్పాల్సిందే. అందుకే తొందరపడి దూషిస్తున్నారు, తొందరపడి విమర్శిస్తున్నారు. ఆ వీడియో తయారు చేస్తే, అవును నా సేవకుడు, నేను మార్చుకుంటా, నాకు లేని ప్రాబ్లం నీకేంటి? సో ఇలా ఉంటుంది పరలోకంలో జడ్జిమెంట్ రోజు. ఆ రోజు ఆమెను ఎందుకు దూషించావు, ఆమెను ఎందుకు విమర్శించావు? సో ఇలా ఉంటుంది పరలోకం ఇప్పుడు జడ్జిమెంట్ రోజు. ప్రతిదీ కూడా, ప్రతి యాక్షన్, ప్రతి మాట మనం సింపుల్గా తీసేస్తున్నాం నేచర్గా. సో వాటన్నిటికి కూడా మనం లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. అందుకే నోరుతో ఎవరిని విమర్శించకండి, ఎవరిని దూషించకండి. ఎవరిని కూడా అపవాది చేస్తాడు అలా విమర్శించేలాగా, దూషించేలాగా చేస్తుంటా అంటాడు. సో అందుకే బట్ మనకున్న గొప్ప ఫీజిబిలిటీ ఏంటి తెలుసా అండి? అయ్యా క్షమించు ప్రభు అన్నప్పుడు అన్నీ తుడిచేస్తున్నాడు. ఈ రోజు వరకు క్షమించు ప్రభు అన్నప్పుడు అన్నీ తుడిచేస్తున్నాడు. పశ్చాత్తాపం, అందుకే నువ్వు పశ్చాత్తాపడ్డామా 10 లక్షల తప్పులైనా కూడా ఆయన తుడిచివేస్తాడు. ఆయన రాసుకున్న గ్రంథంలో అన్నీ కూడా తుడిచివేస్తాడు. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తము లేదంటారు. సో పశ్చాత్తాపంతో మనం అడిగినప్పుడు మన తప్పులు, పొరపాట్లు, దోషాలు అన్నింటిని కూడా తీసివేస్తాడు. అందుకే చాలామంది కూడా ఎదుటివాడి తప్పులను
ఫైండ్ అవుట్ చేస్తున్నాడు, కానీ వాళ్ళ లోపల ఉన్న తప్పులను ఎవరు ఫైండ్ అవుట్ చేయట్లేదే. ఎదుటివారి లోపాలను ఫైండ్ అవుట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ లోపల ఉన్న లోపాలను ఫైండ్ అవుట్ చేయట్లేదే. ఎదుటివారిని కరెక్ట్ చేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళను కరెక్ట్ చేసుకోవాలని చూడట్లేదే. సరే, నువ్వు ఎదుటివారిని కరెక్ట్ చేస్తే వాడు పరలోకానికి వెళ్తాడు, మరి నువ్వేంటి? అక్కడ నువ్వు కరెక్ట్ చేసుకోకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. సో తీర్పు దినం అనేది మనకు ఒకరికి ఉంటుందమ్మా. అందరం కూడా జాగ్రత్తగా మన మనస్సు, ఆలోచన, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఆ తీర్పు దినము కొరకు. ఎందుకంటే అది చాలా కఠినము. మరి ముఖ్యంగా దేవుడి సేవ చేసే వాళ్ళకు కూడా కఠిన తీర్పు ఉంటుంది. ప్రతి మాట కూడా లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. దేవదూతలు వారికంటే అధికమైన బలమును, శక్తియు గల వారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవేరుతురు. సో దేవదూతలను కూడా విమర్శించారు. ఇప్పుడు లూసిఫర్ దేవదూతనే కదా, వదిలిపెట్టాడా? లూసిఫర్ని దేవుడు వదిలిపెట్టలేదు, తీసుకెళ్లి నరకంలో పడివేసేశాడు. వారైతే పట్టుబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగము వలె ఉండి తమకు తెలియని విషయములను దూషించుచు. చూడండి, తమకు తెలియని విషయములను దూషించుచు. అందుకే నేను అన్నాను, ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. ఇప్పుడు యేసుప్రభు వారు వాక్యం బోధిస్తే అందరూ ఏమన్నారు? అబద్ధ బోధన అన్నారు. ఆయన దయ్యాలను వెళ్ళగడితే ఏమన్నారు? ఆయనను అబద్ధ ప్రవక్త అన్నారు. సో డోంట్ జడ్జ్ ఎనీబడీ. కానీ ఆయన వాక్యము తప్ప 100% రైట్. ఆయన చేసిన అద్భుతాలు తప్ప 100% రైట్. సో కానీ జనాలు ఏమన్నారు? వాళ్ళందరూ కూడా ఆయనను విమర్శించారు. ఇది అబద్ధ ప్రవక్త, ఈయన దేవదూషణ చేస్తున్నాడు, అండ్ ఈయన దయాలను వెళ్ళగొడుతున్నాడు, దయ్యపు శక్తితో దయాలను వెళ్ళగొడుతున్నాడు, కానీ దైవశక్తితో వెళ్ళగొట్టట్లేదు. రోగులను స్వస్థతపడుతున్నాడు, ఇట్లా లోపల దురాత్మ ఉందని ఆయనను తప్పుగా జడ్జి చేశారు. సో మనము కూడా ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు, కాబట్టి తొందరపడి ఎవరిని దూషించద్దు, ఎవరిని విమర్శించద్దు. మనకు తెలియకపోతే తెలియనట్టుగా ఉండాలి. తెలియని విషయాలను మనం గూర్చి దూషించిన వాళ్ళందరికీ కూడా మనం ఒకరోజు తీర్పు దినం రోజు లెక్కప్ప చెప్పాల్సి ఉంది. తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా అనుభవించుచు తాము నాశనంతో తామే నాశనము పొందుదురు. ఎవరికో కాదు, అక్కడ విమర్శించామని అది మనకే ప్రాబ్లం అవుతుంది. ఒకరిని ద్వేషిస్తే, ఒకరిని విమర్శిస్తే అది మనకే ప్రాబ్లం అవుతుంటుంది. సో అది ఎవరికో కాదు, మనల్నే నాశనం చేస్తుంటా ఉంటుంది. సో అందుకే నేను చెప్పేది ఒకటే, సో లిమిట్ యువర్ సెల్ఫ్. సో ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఇది చెప్పారంటే చెప్పకుండా నేను అదే అంటాను. నా దగ్గరకు వచ్చి ఎవరైనా చాడీలు చెప్తున్నానంటే చెప్పకండి అని అంటాను. జరుగుతుంటాయి ఇలాంటివన్నీ. సో మనందరం కూడా వాయిస్ మైండ్గా బతకాలి, బైబిల్ ప్రకారంగా జీవించాలి. సో అందుకే ఇప్పుడు ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటున్నారు కదా, అది చాలా ప్రమాదం అవుతుంది వాళ్ళకు. ఎవరిని కూడా మనము క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరిని కూడా విమర్శించద్దు. ఏ ఆత్మ ఉండి ప్రవర్తిస్తుందో తెలియదు. సో ఒకవేళ తప్పు చేశాడా దేవుడు చూసుకుంటాడు, మనం ఎవరము? సో మనందరము దేవుడి పిల్లలము. సో వాళ్ళు కూడా దేవుడి పిల్లలే, అన్నీ వాళ్ళే, దేవుడే చూసుకుంటాడు. ఒకనాటి సుఖానుభవం సంతోషించమని ఎంచుదురు. వారు కలంకములను నిందాస్పదులనై తమ ప్రేమింప విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొంచు తమ భోగములందు సుఖించుదురు. సో వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారిని మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి. సో వీళ్ళందరూ శాపగ్రస్తులు. అధిక ఆశ, అధిక ధనాపేక్ష, మోసం చేయడం, అన్యాయం చేయడం, సుఖాల కోసము, భోగాల కోసము ఇతరులను హింసించడము, అస్థిరులైన మనస్సులు అండ్ లోభిత్వము, సాధకం చేయబడిన హృదయం గలవారును. సో చెడు హృదయం గలవారు అందరూ కూడా శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గంను విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గంను త్రోవ తప్పిపోయిరి. సో తిన్నని మార్గం కాకుండా మనము దేవుడి మార్గంలో నడవకుండా కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ తప్పిపోకుండా మనం దైవ మార్గంలో నడవాలి. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఇదిగో తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం ద్వారా అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఎస్ మై లార్డ్. ఇదిగో తండ్రి, అలాగే తండ్రి మమ్మల్ని ఇంకా ప్యూరిఫై చేస్తున్నందుకు, ప్రతి వాక్యాన్ని చూసి ప్యూరిఫై చేస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్. నిత్య జీవంకి వారసులుగా మమ్మల్ని చేశావు, ఇరుకు ద్వారమున ప్రవేశించమన్నావు. లార్డ్ జీసస్, వీఆర్ రెడీ టు గో ఇన్ దట్ వే మై లార్డ్. మేమందరము సిద్ధంగా ఉన్నామయ్యా. పరలోక రాజ్యంలో మేము అడుగు పెట్టడానికి మమ్మల్ని ఇంకా ప్యూరిఫై చేయమని, ఇంకా మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, పరలోక రాజ్యం అంత సులువుగా రాదు.
పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ప్రిపేర్ అయి ఉండాలి, ప్యూరిఫై ఉండాలి, శుద్ధ మనసు కలిగి ఉండాలని చెప్పావు తండ్రి. పరిశుద్ధత, నీతి కలిగి ఉండాలని చెప్పావయ్యా. అట్టి నీతిని, అట్టి పరిశుద్ధతను మేము కాపాడుకునే శక్తిని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.